నైన్ టీవీ నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాళహస్తి పట్టణంలో ఏ డేవిడ్ తుడా ప్రోగ్రాం. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల కమిటీ సమావేశం. ఏఆర్ఆర్ రిసార్ట్స్ ను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతామన్న బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామి దేవాలయంలో వార్షికోత్సవ వేడుకలు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అక్రమ అరెస్టుపై శ్రీకాళహస్తిలో నిరసన జ్వాల. బోధానంద స్వామి ఆశ్రమంలో ఘనంగా శ్రీ మందేశ్వరి స్వామి విగ్రహ ప్రతిష్ఠ. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ మాస అమావాస్య అన్నదాన కార్యక్రమం. మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న డీసీపీ మధుకర్ స్వామి. రైతు కూలీల మధ్యలో కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు. శ్రీకాళహస్తి పట్టణంలో ఏ డే విత్ తుడా కార్యక్రమాన్ని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నిర్వహించారు. శ్రీకాళహస్తి పట్టణంలో ఏ డే విత్ తుడా ప్రోగ్రాం తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నిర్వహించారు. ముందుగా ఏపీ సిఎస్ సర్కిల్ నుండి స్కూటర్ ర్యాలీతో శ్రీకాళహస్తి పట్టణంలోని పలు చోట్ల పర్యటించారు. ఈ సందర్భంగా డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ స్వర్ణముఖి కరకట్టపై తుడా నిధులతో నిర్మించ తలపెట్టిన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తులకు రోడ్డు, పార్కింగు తదితరాలను స్థానిక ఎమ్మెల్యేతో కలిసి శుక్రవారం పర్యటించారు. కరికట్టపై నిర్మిస్తున్న రోడ్డు, వాకింగ్ ట్రాక్ పనులను తొందరలో పూర్తి చేస్తామన్నారు. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయిలో తీసుకువెళ్తామని తెలియజేశారు. అనంతరం జయరాంరావు వీధిలోని మున్సిపల్ డ్రైనేజీ కాలువను పరిశీలించారు. కాలువలు పూడిక తీయించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తామన్నారు. అనాధికారికంగా వేసిన లేఅవుట్లను పంచాయతీ అధికారులతో చర్చించి వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. అనధికారికంగా వేసిన కొన్ని లేఅవుట్లను గుర్తించినట్లు ఆయన తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణాన్ని రాబోయే 2 సంవత్సరాల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తూడా నిధులతో శ్రీకాళహస్తిని సుందరంగా తీర్చిదిద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్, తొట్టంపేడు మండల అధ్యక్షుడు రావిళ్ల మునిరాజా నాయుడు, తాటిపర్తి రవీంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక మంచి పని చేసినప్పుడు చెడిపోయిన సహజం. మనకు ఎండుగా పేరతాయి, కటింగ్ చేసుకోవాలా. కటింగ్ చేయకపోతే అంటే మన ఇంటికి పోతాయి, మనం కటింగ్ చేయకుండా ఉంటాం కదా, చేసుకుంటాం. డెవలప్మెంట్ చేసేటప్పుడు కొన్ని 10% అనేది నెగిటివిటీ వస్తుంది. ఆ నెగిటివిటీ భయపడేసి మనం 90% జనాలు మనం ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. ఇంకోటి మీకు గతంలో చూసినట్టయితే ఈ నెల 9వ తేదీ రాష్ట్రంలో ఎవరు తీసుకునే విధంగా ఒక సంచేషన్ నిర్ణయం తీసుకున్నాము. పంచాయతీ సెక్రటరీ మొత్తం పిలిపించేసి మొత్తం అనాథరైజ్ లేఅవుట్స్, అనాథరైజ్ కన్స్ట్రక్షన్ అన్ని కూడా ఆపే విధంగా కూడా చర్య తీసుకున్నాము. దానిపై కూడా ఈ రోజు మధ్యాహ్నం ఒక 4-5 లేఅవుట్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అవి కూడా ఆపుతున్నాము. అప్పుడే చూసాము, ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా అనాథరైజ్ కన్స్ట్రక్షన్ అన్ని కూడా వాళ్ళకి క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు తీసేస్తేనే కాళేశ్వరం బాగుపడుతుంది. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాకాల మండల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో సమరసత సేవా ఫౌండేషన్ మండల కన్వీనర్ తలారి బాలాశంకర్ ఆధ్వర్యంలో సమరసత సేవా ఫౌండేషన్ మండల కమిటీ సమావేశం జిల్లా సహాయ యోజిక్ శ్రీ దామోదర్ రెడ్డి, జిల్లా ధర్మ ప్రచారక్ శ్రీనివాసులు రెడ్డి సమక్షంలో నిర్వహించారు. ఈ సమావేశంలో పాకాల సహ కన్వీనర్ హరిదాస్, మండల కమిటీ సభ్యులు ఇరుగు గురుమూర్తి, రేణుకుంటకండ ధర్మ ప్రచారక్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. సనాతన హైందవ ధర్మ పరిరక్షణ, దేవాలయాల సంస్కృతాంధ్ర భాష పరిరక్షణ కొరకు హిందూ యువ చైతన్యం కోసం మహాపాదయాత్ర సంకల్పించారు. ఇందులో భాగంగా ఆగస్టు నెల 5వ తేదీ నుండి పూజ్య స్వామీజీ శ్రీ 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 కమలానంద భారతి స్వామి పాదయాత్ర పాకాల మండలంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పర్యటన వివరాలను సేకరించి పాకాల మండలంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి ప్రతి వారం భజన, పౌర్ణమి సామూహిక హారతి, ఏకాదశి నగర సంకీర్తన, 2వ శనివారం సత్సంగం, గ్రామ ధార్మిక సమితులు ఏర్పాటు గురించి చర్చించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని నాగ్పూర్లో నిర్మించిన ఏఆర్ఆర్ రిసార్ట్స్ ను ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని నాగ్పూర్లో నిర్మించిన ఏఆర్ఆర్ రిసార్ట్స్ ను ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు. బీజేపీ కిసాన్ మోర్చా మార్కెట్ సెల్ కన్వీనర్ ఏనుగు రామరెడ్డి ఆధ్వర్యంలో నిర్మించిన ఏఆర్ఆర్ రిసార్ట్స్ కు ముఖ్య అతిథిగా విచ్చేసి రామచంద్రరావు ఈ యొక్క రిసార్ట్స్ ను ప్రారంభించారు. రామచంద్రరావుకు పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఏఆర్ఆర్ రిసార్ట్స్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అంజలి శ్రీరాములు యాదవ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాజా భూపాల్ గౌడ్, రాష్ట్ర మాజీ సింగిల్ విండో కార్యవర్గ సభ్యులు పోలం శంకర్ రెడ్డి, మహేశ్వరం తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని కార్పొరేట్ ఆసుపత్రుల స్థాయికి తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో తొలి సమావేశాన్ని నిర్వహించారు. హాస్పిటల్ నందు ఏర్పాటు చేయవలసిన వసతులు మరియు ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి కావలసిన మౌలిక వసతులపై చర్చించి దాతలు మరియు ప్రభుత్వ సహకారంతో కార్పొరేట్ స్థాయిలో హాస్పిటళ్లు అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సభ్యులు వినయ్ కుమార్, సుమతి, రమేష్ బాబు, కుమార్ మరియు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి శాసనసభ్యులు సుధీర్ రెడ్డి తన స్నేహితుడు అశ్రత ఇన్ఫ్రా అధినేత డివిఎస్ శ్రీధర్ వర్మ 5 లక్షల రూపాయల విలువ చేసే హాస్పిటల్కు అవసరమైన పరికరాలను అందించి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. వారికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హాస్పిటల్ తరపున ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. పని చేయట్లేదు. సో బ్యాటరీస్ మార్చాలి. మారిస్తే మీకు సిస్టమ్ అంతా ఉంది. ఇమీడియట్ ఈరోజు మార్పించండి. పెట్టారా? దాంట్లో పెట్టుదా? ఇక్కడైతే ఇమీడియట్గా రేపు లోపల మార్చేస్తాను. ఫ్రిడ్జ్ అది ఉన్నాయి ఇక్కడ. కోల్డ్ స్టోరేజ్. ఐ వాంట్ టు నో. సో యూ వాంట్ టు డూ డిక్లరేషన్. వచ్చిన వెంటనే ప్రాపర్టీ ఎక్కించుకొని నాలెడ్జ్ సార్ అన్ని. సో గుడ్ నేమ్ అమ్మా. గుడ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైస్. విదిన్ ఏ వీక్ విల్ గెట్ కంప్యూటర్. ఓకే, కంప్యూటర్ చేపిస్తాను. రేపు సాయంత్రం ఎల్లుండి సార్ తీసేదని ఉందమ్మా. థ్యాంక్ యూ. మీ బ్యాటరీస్ రేపు లాగా రిపేర్ చేయిస్తాను. ఆ తర్వాత ఇమీడియట్ ఇక్కడ మెషిన్ కొట్టిస్తాను. మీ అన్నిటి కూడా కంపల్సరీ మేము చేసాం. మీరు మాకు వ్యక్తిగతంగా నాకేం చేయలేరు. కాదు మీ అందరూ అభిమానాన్ని మా బదులు కుటుంబమే చూపించాలి. మా వ్యక్తిని మా ప్రజలు మీరు అంతా ముందులో పెట్టుకోవాలి. అది ఒకటే మా కోరిక. భవిష్యత్తులో అవకాశం ఉన్నప్పుడల్లా నాకు ఎంత అవకాశం ఉందో అంతవరకు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు మాత్రం బదుల గారి కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలి. బొజ్జల సుధీర్ రెడ్డి అని నేను చైర్మన్ ఉంటాను ఇక్కడ. రెండోది వచ్చేసి గురుమూర్తి గారు ఎంపీ గారు వాళ్ళకు మెంబర్గా ఉంటారు. భానుప్రకాష్ ఆర్డీఓ గారు ఒక మెంబర్గా ఉంటారు. శివరామరెడ్డి గారు ఈఈ గారు ఏపీ ఎంఎస్డిసి తిరుపతి వాళ్ళ మెంబర్గా ఉంటారు. దాని తర్వాత సంజీవ్ కుమార్ గారు మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళు మెంబర్గా ఉంటారు. దాని తర్వాత కె శంకర్ ప్రసాద్ రెడ్డి గారు ఈయన మెయిన్ మెంబర్గా ఉంటారు. దాని తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు డిప్యూటీ డిఎంహెచ్ఓ తిరుపతి మెంబర్గా ఉంటారు. మునికుమార్ దగ్గర నుంచి వాళ్ళు సోషల్ వర్కర్ శ్రీకాళహస్తి మునికుమార్ గారు వన్ ఆఫ్ ద మెంబర్గా ఉంటారు. రమేష్ బాబు గారు వారు కూడా ఒక మెంబర్గా ఉంటారు. వినయ్ కుమార్ గారు వారు కూడా ఒక మెంబర్గా ఉంటారు. అట్లనే ఏ సుమతి గారు టౌన్ నుంచి వారు కూడా మెంబర్గా ఉంటారు. దీంట్లో తెలుగుదేశం పార్టీ నుంచి 2 పెట్టాం. అట్నే జనసేన నుంచి ఒకరు, బీజేపీ నుంచి ఒకరు పెట్టాం. సో వీళ్ళందరూ కూడా మనం కూటమిలో ఉన్నాం కాబట్టి బ్రహ్మాండంగా కలిసి పనిచేసుకుంటారని డెఫినెట్గా వచ్చే రోజుల్లో మంచి మార్పు అనేది మీరు టెంపుల్లో చూడబోతున్నారు. ఒకసారి టెంపుల్లో ఒక్కసారి మీరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారంటే అంటే రోజు అడ్వర్టైజ్ చూస్తున్నాం కాబట్టి రోజు కూడా డెవలప్ చేస్తున్నాం కదా. ఎందుకంటే నిన్న గుడివాళ్ళ పోయాం, ఇది కూడా టెంపులే. సో గుడివాళ్ళ పోయి అక్కడ మాడాం కాబట్టి. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామి దేవాలయంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా చేపట్టారు.
దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో వెలసియున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామివారి వార్షిక ఆడుకృతిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామివారి సన్నిధానం ఎదురుగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని దేవస్థానం అర్చకులు, వేద పండితులు, అధికారుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా చేపట్టారు. వార్తల్లో చిన్న విరామం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. తిరిగి వార్తలకు స్వాగతం. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ కాళహస్తిలో నిరసన చేపట్టిన నాయకులు.
రాజపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ శ్రీకాళహస్తి పట్టణం గాలి గోపురం వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నల్ల జెండాలతో నిరసన తెలియజేశారు మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అక్రమ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మంచి మనిషి, రాష్ట్ర అభివృద్ధి కొరకు ఢిల్లీలో చక్రం తిప్పుతూ జగనన్న తమ్ముడిగా రాష్ట్ర అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న మనిషిని తమ రాజకీయ లబ్ధి కోసం అరెస్టు చేయడం దారుణమన్నారు. కూటమి కక్షపూర్విత రాజకీయాలు ఎల్లకాలం సాగవు. కూటమి అరాచకాలపై ప్రజలు తిరగబడే కాలం దగ్గరలో ఉంది అన్నారు. మిథున్ రెడ్డి అక్రమ అరెస్టులను నిరసిస్తూ రాష్ట్రం మొత్తం తోడుగా ఉందని పేర్కొన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ మాటలను చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకోవాలని, రానున్న రోజులలో కూటమికి డిపాజిట్లు కూడా రావని తెలిపారు. అలాగే ప్రశ్నిస్తానని వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రజలను గాలికి వదిలేసి తన సినిమా రేట్లు దారుణంగా పెంచుకొని దీనికోసమే రాజకీయాలకు వచ్చాడని చెప్పడం చూస్తుంటే చాలా బాధేస్తుందన్నారు. సీఎం చంద్రబాబు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ అనేది ఒట్టి అభూత కల్పన. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్న జనాదరణను చూసి ఓర్వలేక, అలాగే ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజలను డైవర్ట్ చేయడానికి కుట్ర పన్నుతున్నారని పేర్కొన్నారు. మనం రాష్ట్రంలో చూస్తున్నాం మద్యం కుంభకోణం. అది ఊరు అమ్మితే కుంభకోణం, ప్రైవేట్ వాళ్ళు అమ్మితే కుంభకోణం, గవర్నమెంట్ అమ్మితే ఎక్కడ కుంభకోణం? ఇది ఎక్కడ ఉందా రాష్ట్రంలో, దేశంలో? అదేమంటే మేము తొక్కుకుంటూ పోతూ ఉంటాం. ఇది భారతదేశం. బ్రిటిష్ వాడు పాలినాడు, తరిమాం. ఎంతోమంది వచ్చారు ఈ గడ్డ మీద, అనగదొక్కాలన్న వాళ్ళు కూడా భూస్థాపితం అయిపోయినారు. ఈరోజు తెలియజేస్తున్నాను, రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అది పిల్లలు కూర్చొని గోళీలు ఆడుకునేలాగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏంది చిన్నపిల్లకాయల మెంటాలిటీ, రెడ్ బుక్ ఏంది? మీరు చేయాల్సిన బుక్కులు ఏమున్నాయి? ఆరోగ్యశ్రీ పథకాలు, అదేమంటే మహిళలకు 500 రూపాయలు ఇచ్చారు ఆ ఓటు మీద. అవన్నీ డైవర్షన్ కావాలంటే ఒక నెలలో ఒకరు అరెస్టు, ఇంకొక నెలలో ఇంకొకరు అరెస్టు. ఎంతసేపు అయినా మీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయా? ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా అరెస్ట్ చేసేదానికి? ఈరోజు తెలియజేస్తున్నా, ఉండవల్లి గారు చెప్పారు, అర్థమైందా? మీకు అర్థమైందా? డిపాజిట్లు కూడా రావని చెప్పారు. ఇంకా శాశ్వతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని తెలియజేయడం జరిగింది. ఈరోజు మిథునన్న ఎవరికైనా హాని చేసే మనిషా? ఎప్పుడైనా ఎవరికైనా హాని చేసినట్టుందా? ఆయన ఏమున్నా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం జగనన్న తమ్ముళ్లాగా ఈరోజు ఢిల్లీలో పోయి పోరాడి మనకు రావాల్సిన డబ్బులు, మనకు రావాల్సిన రోడ్లు, ఈరోజు మీరు ఎంజాయ్ చేసే రోడ్లు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో, మిథునన్న ఆధ్వర్యంలో హైవేలు కూడా వచ్చినాయంటే మా ఎంపీ గారు, గురుమూర్తి గారు, వీళ్ళందరూ ఈరోజు రాష్ట్రాన్ని ముందు తీసుకుని ఈరోజు మీరు దాన్ని చూపించి మాకు ఇన్ని వేల కోట్లు వచ్చినాయి, ఇన్ని వేల కోట్లు వచ్చినాయి. ఈరోజు ఒకటే, ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను. ఈరోజు దేవరాలు ఏం చేసినావరా చిన్నవాడా అంటే నేను ఇది సాధించానని చెప్తారు. మీరు సాధించింది ఏం చెప్ప? అరెస్టులు. ఇంకేం సాధించారు? 600 రూపాయల టికెట్లు అమ్ముకుంటున్నారు. 700 కాలాసులో 100 ఎక్కువ. ఓహో, ఎందుకంటే ఇక్కడ దేవస్థానం ఉంది కాబట్టి 100 రూపాయలు ఎక్కువ పెంచుంటారు. 700 రూపాయలు మళ్ళీ ట్యాక్స్ కూడా 700 రూపాయలు పెంచేదానికి ఆయన వచ్చాట గవర్నమెంట్లో. ఆయన మనం చెప్తాడు, గవర్నమెంట్లో నేను వచ్చాను. ఈరోజు ఇంత అధ్వానంగా మాడికాయలు, పాపం రైతులు, ఓట్లేందయ్యా? అయ్యా రాష్ట్ర ప్రజలారా ఆలోచించండి. మీరు 10 లక్షల రూపాయలు నష్టపోయిన ఒక్క రైతు 10 లక్షలు ఎట్లా నష్టపోయినాడంటే, ఒక్క ఎకరాకి 40 బస్తాలు పండుతాయి. ఒక్కొక్క బస్తా మీద 600, 700, 800 రూపాయలు తగ్గింది. ఒక ఎకరాకి మినిమం వేసుకున్న ఎట్టైనా వేసుకున్న 20,000 రూపాయలు వేసుకుంటే 2 పంటలకి 40,000 అవుతుంది. 5 ఎకరాలు ఉంటుంది. శ్రీ బోధానంద స్వామి ఆశ్రమంలో శ్రీ మందేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించిన బోధానందగిరి స్వామి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని సైదాపురం గ్రామంలో శ్రీ బోధానందగిరి స్వామి ఆశ్రమంలో శ్రీ మందేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన గూలిక కాలంలో సంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా మంగళ వాయిద్యాలు మ్రోగుతుండగా సంబంధిత మంత్రాలాపన మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా బోధానందగిరి స్వామి మాట్లాడుతూ శనిదేవుని కుమారుడైన శ్రీ మందేశ్వర స్వామిని పూజలు చేస్తే సకల దోషాలు పోతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని, జీవితం సకల సౌభాగ్యాలతో తులతూగుతుందని పెద్దలు చెప్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రతి అమావాస్య సంపూర్ణ ఆరోగ్యం కోసం ధనవంతరి మూలమంత్ర హోమంలో పాల్గొంటే వారికున్న సమస్యలు తొలగి ఆరోగ్యంగా ఉంటారని ఆయన మీడియా ద్వారా తెలియజేశారు. స్వామివారి సేవలో భాగంగా ఓజాన్ హాస్పిటల్ యాజమాన్యం అల్వాల్ వారి ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ అభిమానులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ బోధానందగిరి ఆశ్రమంలో ఇప్పటికే కాలభైరవ స్వామి కొలువై ఉండి కాలభైరవ క్షేత్రంగా విరాసిల్లుతోంది. విగ్రహ ప్రతిష్ఠ చేయటం వల్ల వారి జీవితంలో అవసానంలో మరణయాతనలు తప్పుతాయన్నమాట. మరణానంతరం కూడా ఉత్తమలోక ప్రాప్తులు, తర్వాత యాక్సిడెంట్స్, దుర్మరణాలు, దుస్సంఘటనలు జీవితంలో అని నవగ్రహాల వల్ల జరిగేటువంటి దోషాలు కూడాను నవగ్రహాలు వక్రంగా ఉన్నప్పుడు, సరిగా లేనప్పుడు, నవగ్రహాల్లో కొన్ని కానీ అన్ని కానీ సరిగా లేనప్పుడు కూడా వాటిని సంతోషపెట్టి జపతప హోమాదులతో సంతోషపెట్టే పరిస్థితి లేనప్పుడు ఈ లింగరూపంగా ఉండేటువంటి మాందేశ్వరుడు వారి యొక్క అభిషేక హవన అర్చనాదులతో తక్షణమే పితృదోష శాంతులు, ఈ నవగ్రహ దోష శాంతులు జరుగుతాయన్నమాట. ఆయన లింగరూపంగా పూజిస్తారు. తర్వాత వెంకటేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, నందీశ్వరుడు, మాందీశ్వరుడు, పరమేశ్వరుడు, వెంకటేశ్వరుడు అని ఈశ్వర శబ్దం ఉండేటువంటి వారిలో ఈ దశమగ్రహమైనటువంటి మాందీశ్వరుడు వారిని కూడా చేర్చడం జరిగిందండి. ఈశ్వరత్వం అంటే ఓల్డ్ బోయిన్పల్లిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ అమావాస్య అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం ఓల్డ్ బోయిన్పల్లి సంఘం సభ్యుల ఆధ్వర్యంలో జులై నెల ఆషాఢ మాసం అమావాస్య అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని హస్మత్పేట్ చౌరస్తా వద్ద ఘనంగా చేపట్టారు. ఈ యొక్క ప్రసాద కార్యక్రమానికి దాతలు ఓల్డ్ బోయిన్పల్లి 119వ డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మరియు ఓజల ప్రకాష్ నిధులను ఆదా చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్యవైశ్య మహాసభ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బెలితే రమేష్ గుప్తా, బల్లి శ్రీనివాస్ గుప్తా, రంగా రవీందర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా విచ్చేసి అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు, ప్రాజెక్టు చైర్మన్ సఖిల బాలేశం దాతలకు, అతిథులకు కృతజ్ఞతలు తెలుపుతూ శాలువాలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గంధే వెంకటరమణ, గంగిశెట్టి వెంకటేశం, కందూరి నాగిశెట్టి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆర్యవైశ్య సంఘం బోయిన్పల్లి ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన కార్యక్రమానికి విచ్చేసిన మా గౌరవ అతిథులు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు మరియు మంచి ప్రజానాయకుడు, ప్రజాసేవకుడు, రాజకీయవేత్త, ప్రజలతో ఎప్పుడు మమేకమైతూ ప్రజాసేవ ఆయన లక్ష్యంగా చేసుకున్న ఒక గొప్ప వ్యక్తి గంధే రమేష్ గుప్తా గారికి మరియు ఆర్యవైశ్య మహాసభ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోశాధికారి అయిన మన బల్లి శ్రీధర్ గుప్తా గారికి, అదేవిధంగా బోయిన్పల్లిలో ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, ప్రజల పక్షపాతి, ప్రజాసేవకుడు మరియు ముఖ్యంగా మైనంపల్లి అనుచరుడు మన గండుగుల యాదగిరన్నకి, అదేవిధంగా ఆర్యవైశ్య సంఘం పెద్దలైనటువంటి అధ్యక్షులు సఖిలం బాలేశం గుప్తా గారికి మరియు ప్రధాన కార్యదర్శి నిజాంపురం రాము గారికి, అదేవిధంగా మేడ్చల్ జిల్లా డీసీపీ మధుకర్ స్వామి దుబ్బాక పట్టణ కేంద్రంలో నిర్వహిస్తున్న ఉచిత మెగా వైద్య శిబిర ప్రాంతాన్ని పరిశీలించారు. దుబ్బాక పట్టణ కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్లో ఈ నెల 26వ తేదీన అఖిలరాజు ఫౌండేషన్, ఆర్యవైశ్య సంఘం సంయుక్తంగా నిర్వహించే ఉచిత మెగా వైద్య శిబిర స్థలాన్ని మేడ్చల్ జిల్లా డీసీపీ ప్రిన్సిపల్ మధుకర్ స్వామి, దుబ్బాక ప్రముఖ వ్యాపారవేత్త చింతా రాజు పలువురు ముఖ్యులు కలిసి పరిశీలించారు. ఉచిత మెగా వైద్య శిబిరంకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కిమ్స్ ఆసుపత్రి నుండి అన్ని రకాల స్పెషలిస్టు డాక్టర్లు వస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు నల్లా శ్రీనివాస్, కూరా వేణు, పడకంటి రాజు, దుబ్బాక మెడికల్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు వడ్లకొండ్ల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. దుబ్బాకలో 26 అనగా ఎల్లుండి శనివారం రోజున మెగా హెల్త్ క్యాంపు చేయడం జరుగుతుంది. దుబ్బాక ఆర్యవైశ్య సంఘం, అఖిల్ రాజ్ ఫౌండేషన్, అదేవిధంగా
లలితా పరమేశ్వర ఇండస్ట్రీస్, మంజునాథ ఇండస్ట్రీస్, మెడికల్ అసోసియేషన్, దుబ్బాక్ మండల్ మెడికల్ అసోసియేషన్, అదేవిధంగా హైదరాబాద్ లయన్స్ క్లబ్, హైదరాబాద్ కిమ్స్, ఇవన్నీ కలుపుకొని ఒక చక్కటి సేవా కార్యక్రమం. సుమారు 2000 నుండి 3000 మంది పేషెంట్లకు అనుగుణంగా ఇక్కడ మనం సేవా కార్యక్రమం ఏర్పాటు చేయడం. సుమారు 30 మంది వివిధ రకాల నిపుణులైన డాక్టర్లు రావడం జరుగుతుంది. ఆర్థో కానీ, హార్ట్ కానీ, ఐ కానీ, చెస్ట్ కానీ, అదేవిధంగా జనరల్ ఫిజిషియన్ కానీ, మేజర్గా స్త్రీ సంబంధమైన క్యాన్సర్ టెస్ట్ కూడా జరుగుతుంది. 10 నుండి 12,000 రూపాయలు అయ్యే టెస్ట్ సుమారు 250 నుండి 300 మందికి ఆ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. మన దగ్గర ఉన్న ప్రాంత ప్రజలందరినీ కోరుతున్నాం, మీరు సహకరించండి, ఓపికగా కూర్చోండి. మీరు రిసిప్ట్ ఇచ్చిన తర్వాత డాక్టర్ల దగ్గర చెక్ చేయించుకున్న తర్వాత ఓపికగా వెళ్ళగలరు. మీకు మధ్యాహ్నం లంచ్కి కూడా పులిహోర, వాటరు, మజ్జిగ ఇవ్వడం జరుగుతుంది. ఉదయం 10 o'clock కూడా పళ్ళ రసం మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు వచ్చిన పేషెంట్స్ మీరు ఓపికగా పొద్దున్నట్టు నుండి సాయంత్రం వరకు కూర్చోండి, చెక్ చేయించుకొని పోగలరు. లైను తొందరపడకుండా, ఇబ్బంది పడకుండా, మీరు ఇబ్బంది పడద్దు, మమ్మల్ని కూడా ఇబ్బంది పడద్దు. మీరు చక్కగా మాకు సహకరిస్తూ వచ్చిన డాక్టర్లతోటి మనం సేవలు చేసుకుంటూ, డాక్టర్లు సూచించిన విధంగా వాళ్ళు ఇచ్చిన మందులు తీసుకొని, వాళ్ళు సూచించిన విధంగా మనం వాళ్ళను గుర్తెరిగి మనం మెడిసిన్ వాళ్ళు చెప్పిన మన దగ్గర తెచ్చిన మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా వాళ్ళు తెచ్చిన కంటి అద్దాల్లో కూడా మనకు సెట్ అయితే ఆ అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. మేజర్గా ఏమైనా ఆపరేషన్స్ ఉంటే కూడా వాళ్ళు ఆరోగ్యశ్రీలో వచ్చేటివి కూడా మనల్ని తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్స్ కూడా చేయడం జరుగుతుంది. ఇది అందరూ కిమ్స్ హాస్పిటల్ ఒక హాస్పిటల్ నుండి కాదు, కిమ్స్ సిటీలో ఉన్న హాస్పిటల్స్ అందరి ఆధ్వర్యంలో మంచి డాక్టర్సు ఇక్కడికి 30 మంది డాక్టర్స్ రావడం జరుగుతుంది. ఈ మెడికల్ క్యాంపు, మెగా హెల్త్ క్యాంపును మనం అందరం సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. 26వ తారీఖు జూలై శనివారం రోజున దుబ్బాక పట్టణంలో ఒక మెగా మెడికల్ హెల్త్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి అఖిల్ రాజ్ ఫౌండేషన్ మరియు దుబ్బాక ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నేరేడు చెర్లలోని పంట పొలాలలో రైతు కూలీలతో కలిసి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నేరేడు చెర్లలోని పంట పొలంలో రైతు కూలీల మధ్యలో రామన్న పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్వి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కల్లెట్లపల్లి శోభన్ బాబు మరియు బీఆర్ఎస్ పార్టీ నేరేడు చెర్ల మండల అధ్యక్షులు ఆరిబండి సురేష్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చిన్నపోయిన సైదులు, బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు రాపోలు నవీన్ కుమార్, బీఆర్ఎస్వి హుజూర్ నగర్ నియోజకవర్గ అధ్యక్షులు పల్లెపంగు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని ఆకాంక్షిస్తూ హార్దిక జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు COVID-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.